అదే అదే ఫోటో తీసుకుంటాం. వాళ్ళకి కొంచెం పెడితే నమ్మకం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఏంది అసలు ఏం ఇంట్రడక్షన్ లేకుండా ఏంది ఇవన్నీ చూపిస్తాడు. ఏదో ఇంజన్ బానెట్ ఓపెన్ చేసిండు, ఇవన్నీ ఏదేదో చూపిస్తాడు. ఏంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మన బండికి అయితే వాటర్ పంపు పోయింది. సో లాస్ట్ టైం బండితో వచ్చిన కానీ రెండోసారో మూడోసారో అనుకుంటా. సో మొత్తానికైతే అది లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి 10 డేస్ 15 డేస్ 20 డేస్ నుంచే ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది, కర్ 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 అని సౌండ్ వస్తుంది. బేరింగ్ ఊసిపోయి పగిలిపోయి ప్లాస్టిక్ది ఉంటుంది తిరిగేది, అది 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 ఇరిగిపోయింది. అప్పటిదాకా నడిపిన బండిని. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లా సౌండ్ వస్తుందని మెకానిక్ షెడ్ తీసుకపోతే కరెక్ట్ అబ్జర్వ్ చేసి కరెక్ట్ పార్ట్ని అయితే చేయలేదు. టెన్షనర్ బేరింగ్ పోయిందని మంచిగున్న దాన్ని ఇప్పి కొత్త పార్ట్ తెప్పించి వేసిండు. నో ఓలే, అది మంచిగానే ఉంది, సౌండ్ మాత్రం అట్లనే వస్తుంది. ఏంది అని చూస్తే ఏంటిదంటే అది ఏసీ కాంప్రెసర్ బేరింగ్ పోయిందని, ఇది ప్లే ఉందని వేరేది ఏదో చూపించి అది పోయిందని అది అన్నాడు. ఇదంతా కాదని చెప్పి సరే నడవనైతే నడుతుంది బండి, నడిపించుకో. అప్పటికి 3,500 4,000 రూపాయలు అయింది బండికి. 4,000 ఉంది. చిన్న టెన్షనర్ బేరింగ్, బ్రేక్ ప్యాడ్స్ సంథింగ్ వేసినందుకు. సో అంత ఖర్చు అయింది పార్ట్స్ కు, కూలీతోటి కలిపి. మీరు వీడియోలలో చూడొచ్చు, లాస్ట్ వీడియోలలో ఉన్నాయి. సో ఇక నడుతుంది పో అని అంటే ఇక నడిపించిన, ఎన్ని రోజుల దాకా నడిపించిన. సో మొత్తం కంప్లీట్ గా డెడ్ అయ్యేదాకా నడిపిద్దాం, అసలు పోయిన పార్ట్ ఏందో తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు అయితే నడిపించినట్లా. సో బై ద వే మొత్తానికి అయితే కస్టమర్ ఇంకొక 2 minutes డ్రాప్ ఉందనగా మనకైతే సౌండ్ వస్తుంది. 2 minutes డ్రాప్ ఉందనగా మనకు అది ఆగిపోయింది. ఏంటిది, మనకు 2 minutes డ్రాప్ ఉందనగా సిగ్నల్ ఇచ్చింది. అది ఏంది, వైర్ తెగిపోయింది, మన బెల్ట్ తెగిపోయింది. ఏసీ కాంప్రెసర్ బేరింగ్ నుంచి, మన టెన్షనర్ బేరింగ్ నుంచి వాటర్ పంపుకు అన్ని కలెక్షన్ అయ్యి ఒకటే బెల్ట్ అన్నిటికీ కలెక్షన్ ఒకటే తిరుగుతుంది అన్నట్టు. సో అది తెగిపోయింది. ఎందుకు తెగిపోయింది అంటే ఈ వాటర్ పంప్ అనేది బేరింగ్లు ఇరిగిపోయి ఇట్లా క్రాస్ అయిపోయి పడిపోవడం వల్ల అప్పుడు బెల్ట్ టైట్ ఉండే బెల్ట్ లూజ్ అయిపోయి తెగిపోయి సో బండి ఆగిపోలే, బండి హీట్ ఎక్కిపోయి కూలెంట్ పలిగింది, కూలెంట్ పోయింది. వాటర్ పంపు పోతే యాజ్ యూజువల్ గా కూలెంట్ పోతుంది, బండి హీట్ అవుతుంది, కూలెంట్ పోతుంది, అట్లా కూలెంట్ పోయింది. సో కస్టమర్ను దించిన, బండి ఆఫ్ చేసినాక కథం కూలెంట్ పోయింది హీట్ ఎక్కి. సో ఇక ఏం చేసిన, కస్టమర్ను దించినాక ఆయన ఏమైంది, బ్యాటరీ సింబల్ వచ్చింది, డైనమో సింబల్ వచ్చింది, బ్యాటరీ డైనమో. అయితే మళ్ళా డైనమో బేరింగ్ పోయిందా అయింది అనుకున్నా, కానీ కాదు, బెల్ట్ పోయింది, వాటర్ పంప్ పోయింది. సో ఎనీవే కస్టమర్ సేఫ్గా అయితే దించిన, ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేసిన. సో ఫేర్ అయితే మంచిగా చేసిన ఫేరు. అది మీరు చూడాలనుకుంటే ఎస్పీకే సపోర్టర్గా ప్రీమియం తీసుకోండి, మెంబర్షిప్ తీసుకుంటే మీకు దాంట్లో ఫుల్ వీడియో వచ్చేస్తుంది. ఓకేనా, చూడొచ్చు. ఓకే, అయితే ఇక ఏమైందంటే ఇక కస్టమర్ దించిన తర్వాత ఇక నాకు చూడు కస్టమర్ ఏమైంది అని అంటే ఇట్లా వస్తుంది సార్, ఇప్పుడే వస్తుంది అని అంటే ఓకే ఎనీవే గుడ్ లక్ అని అన్నాడు. అక్కడ బ్యాడ్ లక్ అయితే గుడ్ లక్ అంటే అనేది అనిపించింది, కానీ నేను గుడ్గానే తీసుకున్నా, మంచి జరగాలని కోరుకుంటున్నా అన్నట్టుగా నేను తీసుకున్నా. సో ఎనీవే మంచి అయితే జరిగింది. 3 గంటలకు జరిగినది. మెకానిక్ దగ్గరకు వచ్చి మెకానిక్ తీసుకొని పోయి ఏం పోయింది, బెల్ట్ పోతే బెల్ట్ ఎక్కించుకొని నడిపించుకుందాం అనుకున్నా, కానీ బెల్ట్ పోలే, వాటర్ పంపు బేరింగ్ ఇరిగిపోయింది. బాబా
భలే తోలినా అన్నా అని అంటాడు. మరి ఇక చెప్పిన నా బాధ అంతా. లాస్ట్ టైం మెకానిక్ దగ్గర తీసుకపోతే ఇది పోయిందని ఇదేసి, ఇది పోయిందని ఇదేసి, ఇట్లా చేసిండు అని చెప్తే అదా పరిస్థితి అనుకొని ఇక అర్థం చేసుకొని చలో అని చెప్పి ఇక అక్కడి నుంచి ఈసీఎల్కి వచ్చిన. ఇక్కడ మౌలాలీలా ఎక్కడ అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తుకారం గేట్ నుంచి లోపలికి వస్తాం కదా, ఇటు గేట్ దగ్గర ఈస్ట్ ఆనంద్ బాగ్ వచ్చే సైడు గేట్ దగ్గర, అక్కడ గేట్ క్లోజ్ చేసిన గేట్ దగ్గర గల్లీలా లోపల గల్లీలా ఇక నేనే ఆపిన. నడుస్తుంది బండి, నేనే ఆపేసిన. ఎందుకంటే వేరే ఏదైనా మేజర్ డిఫాల్ట్ కాకుండా ఉండటానికి, మళ్ళా వేరే ఇంజన్కి సంబంధించి ఏదైనా డిఫాల్ట్ అయితే బాగుండదనని ఎక్కువ దూరం పోతే అని ఆపి పెట్టిన. మెకానిక్ వచ్చినప్పుడు చెల్లు నడుతుందన్న 20 కిలోమీటర్స్ వరకు నడుతుంది, నో ప్రాబ్లం అంటే. ఇక అక్కడి నుంచి 5.5 కిలోమీటర్స్ ఉంది మెకానిక్ షెడ్. తీసుకొచ్చి అక్కడ వచ్చేటప్పుడే దానికి కావాల్సిన వాటర్ పంపు, బెల్ట్ ఫస్టే తీసుకొని పోయినా. ఒకవేళ బెల్ట్ ప్రాబ్లం అయితే తీసుకొని నడిపిద్దాం అన్నట్టు, కానీ బెల్ట్ వాటర్ పంపు కూడా పోవడంతో వాటర్ పంపు తీసుకున్న. వాటర్ పంపు లీకేజీ అది ఏదో తీసుకున్నా. ఒక్క నిమిషం కాదు. సో అట్లా మొత్తానికైతే అవన్నీ తీసుకొని పోయి మెకానిక్ దగ్గర తీసుకొని పోయి వేపించి ఇప్పుడు బయటకు వచ్చేసరికి 7:30-8 అవుతుంది. సో ఈ టైం వరకు ఓన్లీ వాటర్ పంపు అదే ఒకటే వేయడం, బెల్ట్ వేయడం, బిగించడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎనీవే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నా. మొత్తం నాకు ఇప్పుడు ఈ రోజు సంపాదించిన సంపాదన కంటే సో 1000 రూపాయలు ఎక్స్ట్రానే అయింది. సో ఎంత అయిందంటే వాటర్ పంపు 2400, బెల్ట్ 450 రూపాయలు బెల్ట్ అయింది, 435 రూపాయలు బెల్ట్ అయింది, 60 రూపాయలు ఒకటి ఏంటిదంటే అది పేస్ట్ లాంటిది ఏదో పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ ఒక 60 రూపాయలు అయింది. సో ఎనీవే మొత్తం అమౌంట్ అయితే గట్టిగానే అయింది. సో అదంతా వేసుకొని కంప్లీట్ చేసుకొని ఇక ఇప్పుడే ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇక ఇప్పుడు చేసేంత ఓపిక కూడా లేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి కదా బిజినెస్కు. సో అందుకనే ఇప్పుడు కొంచెం ఎర్లీగా పోయి కొంచెం రెస్ట్ తీసుకుంటే. నిన్న దెబ్బ పడ్డది, ఇవాళ దెబ్బ పడ్డది. నిన్న ఇక సీట్ కవర్లు మహత్యం, సీట్ కవర్లు 6000 7000 అయినాయి సీట్ కవర్లకు. ఇవాళ ఒకటే బ్రదర్, మోటార్ ఫీల్డ్కి వచ్చినామంటే డబ్బులు ఇట్లా చేతులు కనపడతాయి కానీ పోతూనే ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా రెగ్యులర్గా ఆన్లైన్ నుండి బిజినెస్ చేసుకుంటేనే ఇది తప్పదు, ఇది ఖచ్చితంగా తప్పదు. ఈ ఆపుకుంటావు అంటే సీట్ కవర్లు ఎన్ని రోజులని ఆపుకుంటావు, వాటర్ పంప్ ఎన్ని రోజులని ఆపుకుంటావు. నువ్వు బండి తిరిగితే 4 పైసలు వస్తే సంపాదించుకుంటావు. అట్లని తిరగనడానికి ఇష్టం వచ్చినట్టు తిరిగితే నీకు పైసలు రాకుండా కొంతమంది నడుపుతారు. ఈ అమ్మ 500 కిలోమీటర్లు తిప్పుతారు, 5000 4000 3000 సంపాదిస్తారు. దేనికో మనమైతే అట్లా కాదు. మనం 250 300కు మంచిగానే అమౌంట్ కరెక్ట్ సరిపోను అయితే తిప్పుతాం. మీరు అందరూ నా వీడియోలు చూసారు. సో అట్లా మొత్తానికైతే ఇప్పుడు ఇంకా డ్యూ ఉన్నాయి చెప్తా. బ్రేక్ ప్యాడ్లు ఉన్నాయి ఏంచేటి, బానట్ ఇంజెక్టర్ పోయింది, ఇంజెక్టర్ వేయించాలి. ఇగో డోర్లు ఇట్లా తీస్తే వచ్చి ఇట్లా పడుతున్నాయి. కస్టమర్లు కూర్చుంటున్నప్పుడు ఆ డోర్లు లాకులు ఉంటాయి, అవి లాకులు వేయించాలి, బ్రేక్ ప్యాడ్లు వేయించాలి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డోర్ బీడింగ్లు వేయించాలి, బానట్ బీడింగ్ వేయించాలి. అసలు ఎంత పని ఉంటే పెట్టుకుంటా పోతే బండికే పెట్టుకుంటా పోయే పైసలు ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చేదాకా తెలియదు. వచ్చిన తర్వాత ఒక మన సబ్స్క్రైబరు, మన మెంబర్షిప్ తీసుకున్న ఒక బ్రదర్ కాల్ చేసి, అన్న నా వల్ల అయితే లేదన్న, మెకానిక్ షెడ్ దగ్గర పోతే లొల్లారం పోయినాయి అంటాడు, సస్పెన్స్ పోయినాయి అంటాడు, మొన్న తీసుకుపోతే అదేపియాలి ఇదేపియాలి అంటాడు, టైమింగ్ చేంజ్ చేయించాలంటాడు, బ్రేక్ ప్యాడ్లు వేయించాలంటాడు. పోయినప్పుడల్లా ఏదో ఒకటి 10,000 5,000 10,000 ఇట్లా లేస్తూనే ఉన్నాయన్న. మనం బండి నడిపినప్పుడు ఖచ్చితంగా అయితే, బండి నడుపుకుంటే ఇంట్లో పెట్టుకో, నీకు ఏం కాదు. జస్ట్ అట్లా ఒక రౌండ్లు కొట్టుకొని ఇంట్లో పెట్టుకో, నీకు ఏది పోదు. నీకు పైసలు కూడా రావు. ఇంటికాడ ఉంటే నీకు పైసలు రావాలి, సంపాదించుకోవాలి అనుకుంటే నడుపుకోవాలి, సంపాదించుకోవాలి. బండికి కూడా ఒక చిట్టి పక్కకు పెట్టాలి, 1,00,000 రూపాయల చిట్టి పక్కకి వేయాలి. సో అదంతా మన మనీ మేనేజ్మెంట్, డ్యూటీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్లో మనము మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే డెడికేటెడ్గా వీడియోలు వస్తున్నాయి. సో దాంట్లోనే వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతాయి. సో మీకు యూజ్ కావాలి అంటే ఇమ్మీడియట్లీ మెంబర్షిప్ తీసుకోండి. 299 పెట్టి మెంబర్షిప్ తీసుకోండి. అస్సలు ఏ మాత్రము మీరు అసలు అమ్మా ఇంత డబ్బులు అని ఎప్పుడు ఆలోచించకండి. మీరు ఒక మంచి ఎర్నింగ్ చేయాలి,
నేను కూడా ఒక మంచి ఐ వాంట్ బిగ్ అమౌంట్ సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే కానీ అని మరి ఇక డెడికేటెడ్ మనది డెడికేటెడ్ ఉంటుంది, డిసిప్లైన్గా టైం టు టైం ఎస్పీకే బిజినెస్ ఎట్లా చేస్తాడో అట్లా చేయగలిగేంత సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే. ఒక వారం రోజులు చేసి, ఒక నెల రోజులు చేసి, ఒక 2 నెలలు చేసి పోతే నీకు వేస్ట్, వృధా. అలాంటి వాళ్ళు వద్దు. నేను డెడికేటెడ్గా ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 months, 1 year, 2 years ఆయన ఎట్లా చేసుకుంటాడు, నేను ఎట్లా చేసుకుంటా, అన్న ఎట్లా చేసుకుంటాడు. ఆయన పెద్ద దేవుడా, నేనేమన్నా దేవున్నా? కాదు కదా. నేను మీలాంటి ఒక మనిషినే, మీలాంటి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 ముక్కులు, ప్రతి ఒక్కటి మీలాంటివే నాకున్నాయి, వేరేటి అయితే ఏం లేవు. సో నేను ఉండగలుగుతానా, మరి ఆయన ఉండగలుగుతాను, నేను ఎందుకు ఉండలేకపోతున్నా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోర్రి. అర్థమైందా? సో తగిన ఒక సెల్ఫ్ మోటివేషన్ అందరికీ ఉండదు బ్రదర్, నాకున్నట్టుగా అందరికి ఉండదు. ఎందుకంటే నేను చాలా కోచింగ్లు తీసుకున్నా, చాలా విధానాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా నేను చాలా కోచింగ్లు తీసుకున్నా. సో కాబట్టి నేను లైఫ్ జీవితంలో సో గట్టి స్ట్రాంగ్ బేస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటా. ఏదైనా ఒక వర్క్ చేయాలంటే దాన్ని ఒక వర్క్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వచ్చే కష్ట సుఖాలను, నష్టాలను అన్నిటి గురించి ఆలోచించి బరిలోకి దిగుతా నేను. అట్లా చాలా మంది ఎవరు దిగరు. అట్లా స్టార్టింగ్ వస్తుంది కదా, మంచిగా పైసలు కనపడుతున్నాయి కదా అని కారు తీసుకొని బరికినావు అనుకో, తర్వాత నీకు 6 నెలలు, సంవత్సరం మంచిగా ఉంటుంది. తర్వాత నీకు ఉంటుంది గోస, మామూలుగా ఉంటుంది. ఈఎంఐ కట్టలేవు, బండి రిపేర్ చేయించలేవు, రిపేర్ చేయించడానికి డబ్బులు ఉండయి, ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండయి, తినడానికి పైసలు ఉండయి, అప్పులు అడుకోవాల్సి వస్తుంది. అరే మొన్ననే అప్పు అడిగినావు కదరా, మరి అది ఎప్పుడు ఇస్తావురా, మళ్ళీ అప్పు అడుగుతాను. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. సో కాబట్టి ఒక డిసిప్లిన్, అలాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బయటపడాలి. ఒక డిసిప్లిన్గా నా లెక్క చేసుకునే వాళ్ళు మాత్రమే నా వీడియోలు చూడటానికి, నాకు మోటివేషన్ వినటానికి, ఏ విధంగా నా దగ్గర నుంచి సజెషన్ తీసుకోవడానికి మాత్రమే తీసుకోండి. ఇక లేదు నేను అదొకటి చేస్తా, ఇదొకటి చేస్తా, అల్లేలు పెడతా, ఇల్లేలు పెడతా, దాన్ని గెలుకుతా, దీన్ని గెలుకుతా అనుకునే వాళ్ళు మాత్రం, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం వద్దు బ్రదర్. ఎందుకంటే మీ వల్ల యూజ్ లేదు. అట్లనే మన మెంబర్షిప్ ఒకళ్ళిద్దరు వచ్చిర్రు, నేను కనిపెట్టలేను అనుకుంటారు, కానీ నేను కనిపెట్టినా అన్నీ తెలుసు. కానీ బట్ ఎందుకంటే నేను వాళ్ళను ఏం అనదలుచుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీకి, వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే మెంబర్షిప్ ఓన్లీ ఫోన్ నెంబర్ కోసం మెంబర్షిప్ తీసుకొని నా నెంబర్ను పబ్లిక్ చేసిండు. ఎనీవే ఓకే, ఎవరైనా ఓకే చేసిండు. దానికి నేను ఆయన మీద కంప్లైంట్ తీసుకోవాలి, ఆ కంప్లైంట్ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలనుకుంటే నాకు వేరే ప్రాసెస్లు తెలుసు, ఎట్లా చేయాలని. కానీ ఎందుకు అవసరం లేదు. ఏదో 4 విషయాలు తెలుసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనుకుంటానికి అనే ఉద్దేశంతో తీసుకొని వేరే వక్ర మార్గంలో ఉపయోగించిండు నా నెంబర్ను. అయినంత మాత్రం నాకు వచ్చిన నష్టం లేదు. ఆ వక్ర మార్గాన్ని ఉపయోగించుకొని ఎవరైతే నా మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా ఆలోచనలతోటి ప్రవర్తన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ తగిన శాస్త్రం జరుగుతుంది. ఎందుకు అట్లా అంటున్నానంటే, నేను ఐఎమ్ ఏ జెన్యూన్. నేను ఎక్కడన్నా ఫేక్, ఎక్కడన్నా ఏదన్నా చేసి అనేది నా ఒక్క వీడియోలో కూడా లేదు. ఎక్కడైతే పొరపాటున ఏదన్నా మాట మాట్లాడితే అది మన సబ్స్క్రైబర్స్ అన్నారు. సో దాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే దాన్ని క్షమాపణ పూర్వకంగా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను రెక్టిఫై చేసుకున్నాను. ఎందుకంటే మానవ సమాజంలో ఉప్పు కారం తింటున్న ప్రతి ఒక్కరికి కోపం అనేది వస్తుంది, నోరు జారడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికనే కాదు. సో అట్లనే సెల్ఫ్ మోటివేషన్ అనేది కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ డే మన వీడియో చూడడం, మోటివేట్ కావడం. సో అరే అన్న ఈరోజు ఇంత చేసిండు, రేపు ఎంత చేయబోతాడు టార్గెట్. సో కాబట్టి నేను కూడా అన్న లెక్క చేయాలా అనుకునే వాళ్ళు మాత్రమే బ్రదర్. సో అట్లా అనుకునే వాళ్ళకు మీకు ఈ 299 పెద్ద లెక్కే కాదు చెప్తున్నా. 30 daysలో ఏదో ఒక రోజు ఒక్క బుకింగ్ ఎక్కువ కొడితే మీకు అయిపోతుంది. అర్థమైందా? ఇదేదో నాకు డబ్బులు రావాలని నేను చేతలేను బ్రదర్. మీరు తీసుకోకుండా ఒకటే. నేను మంచిగా సంపాదించుకున్నా, నాకైతే పైసలు అవసరం లేదు. కాకపోతే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచడానికి మాత్రమే నేను మోటివేషన్ యూట్యూబ్ ఎంచుకున్నాం. యూట్యూబ్లో చాలామంది చాలా రకరకాలుగా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఈ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు.
సో వాళ్ళకు కొంచెం మోటివేట్ ఇద్దాం. ఇప్పుడు చాలా మంది మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా ఎవరో కాదు, శ్యామ్ అన్ననే. ఆయన చాలా సీనియర్ నాకంటే, చాలా నా ఏజ్తో డబుల్. సో కాబట్టి నేను చెప్పిస్తాను, మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు వీడియోలలో వస్తాయి ఎట్లా ఏంటిది ఎట్లా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు రాకబడాలి. ఎట్లా రాకుతా అంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు తీసుకుపోయి శ్రీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో వేస్తే వాళ్ళు టైం గ్యాప్ లేకుండా ఎట్లా రాకుతారో, సో అట్లుంటుంది మెంబర్షిప్లో. దానికి సిద్ధమై అది రాగడం మీకు యూజే, నాకు ఒక్క యూజ్ లేదు. నాకు 299 పే చేస్తున్నారు అంతే. దానికి నేను ప్రతిఫలంగా మీకు నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీడే మీతో మాట్లాడడం జరుగుతుంది, మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో ఎంత చేస్తున్నా ఎందుకన్నా నీతో మాట్లాడడం అవసరం నాకు నేను డైరెక్ట్ నేను ఓన్గా సెల్ఫ్ మోటివేషన్ అయితే అనుకున్న వాళ్ళు అయితే వద్దు బ్రదర్. సో ఎంతవరకు అనుకుంటారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 వీక్, 10 days, 1 month. అంతకు మించి సెల్ఫ్ మోటివేషన్ అనేది జరగదు. ఎగ్జాంపుల్, ఇంత యూట్యూబర్గా నాకే జరగట్లేదు. రియల్ చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా, నాకే జరగట్లేదు. అదే ఒక వీడియో రూపకంలో నేను పెడితే అది వేరే జోష్, ఆ డిసిప్లిన్ వేరే. అసలు ఎంత ఒక లైఫ్ గోల్ను నేను ఒక పలానా గోల్ను రీచ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఆ గోల్కు తగ్గట్టుగా ఫైర్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ప్రతి ఒక్కటి కష్టపడే తత్వం ఉండాలి. పాల్తుగా గోల్ పెట్టుకోవద్దు. మనం నెలకు అంత సంపాదించాం అనుకుంటానా, చేద్దాం, ట్రై చేద్దాం, అలాంటిది కాదు. బరాబర్ చేయాలి. దానికి ఏం చేయాలి? ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఆన్లైన్ పెట్టుకోవాలి, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్ళిపోవాలి అన్నా. నువ్వు చెప్తున్నా కానీ ఒళ్ళు లేవదన్నా, మాకు శాత కాదన్నా. మాకు ఉంటారు చాలామంది, కొంతమంది 21 days కంటిన్యూస్గా చేయాలి అన్న. మరి అట్లా చేసి ఎల్లెలకల పడితే మనం చూస్తుంటే అంటే నీకు నువ్వే చూసుకోవాలి. ఎవ్వడు రాడు, ఎవడొచ్చి ఎవరి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారపడొద్దు, ఎవరి మీద అసలు ఆధారపడొద్దు. చూడండి, నిన్న నా సిచ్యువేషన్ ఎట్లున్నది తెలుసా? టాబ్లెట్ వేసుకుంటే రాత్రి 1 గంటకు నాకు జ్వరం తగ్గింది. 1 గంటకు జ్వరం తగ్గింది. లేచి వాష్రూమ్ పోయొచ్చి మళ్ళీ 4 o'clock లేచి రెడీ అయ్యి 5 o'clock ఆన్ డ్యూటీ పెట్టుకొని స్టార్ట్ అయినా. మధ్యాహ్నం 3 గంటల వరకు రౌండ్ ఫిగర్ చేసుకొని, సో ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా బండికి అప్పడుకొని నేను చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ననే సీట్ కవర్లు వేసుకున్నా, నేను సంపాదించే మిగిలిన సేవింగ్స్ ఉన్న డబ్బులన్నీ కలిపి. సో కాబట్టి బండి మోటార్ ఫీల్డ్ అంటే పెట్టుబడి పెట్టేది విస్తారంగా ఉంటుంది, కానీ రాబడి కూడా నువ్వు కష్టపడి సంపాదించుకుంటూ వస్తుంది. లేదు నేను కష్టపడి సంపాదించాను ఇంట్లో పెట్టి పూజ చేస్తా అంటే మాత్రం రాదు. ఓకేనా? సో కాబట్టి డిసిప్లిన్గా ఎవరైతే చేసుకోవాలి మంచిగా అనుకుంటున్నారో, సో మీకు ఇది సొల్లు అనిపించవచ్చు, మీకు ఇది ఏది అనిపించవచ్చు, కానీ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా అని నేనైతే అనుకొని చెప్తున్నా మీకు నేనైతే. ఓకేనా బ్రదర్? ఓకే, వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. కామెంట్ నో కామెంట్, ఎందుకంటే కొంతమంది ఫాల్త్ గాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ చెప్తున్నా. సో వాళ్ళ కోసం కామెంట్లు ఆఫ్ చేయడం జరిగింది. సో నన్ను అభిమానించి, నన్ను ప్రేమించి, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి. నేను నా ఖాళీ టైంలో వాళ్ళకు రిప్లై ఇస్తాను. వాళ్ళకు నేను థ్యాంక్స్ గివింగ్ కూడా నేను రిప్లై ఇస్తాను. సో టెన్షన్ పడకండి, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మనము చిట్-చాట్ చేసుకుందాం. ఓకేనా? సో మీకు గనక ఒక డిసిప్లిన్ తోటి తీసుకోండి బ్రదర్. నేను చెప్తున్నా మీకు లైఫ్లో మీరు ఒక 2 years గోల్ పెడుతున్నా నేను. ఈ మంత్ అయిపోయిన తర్వాత జూన్ నుంచి ఒక 2 years, ఇయర్ ఎండింగ్ నుంచి, ఈ ఇయర్ ఎండ్ తర్వాత 2 years, ఇయర్ ఎండ్ ప్లానింగ్ ఏంటితో కూడా చెప్తున్నా. సో మీ గోల్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఎట్లా వాటిని, ఏ గోల్ ఎట్లా, నా గోల్ ఇది, నా గోల్ ఇది, ఎవరికి కొంతమంది గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ ఏంటి, మీ మెంటల్, మీ దమాకు ఒకసారి పరీక్ష పెట్టుకోండి. సో అది ఎట్లా పరీక్ష పెట్టుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని గోల్స్ ఉన్నాయి, అది ప్రైమరీ గోల్ ఏంటిది, స్టాండర్డ్ గోల్ ఏంటిది, మిడిల్ ఆఫ్ ది గోల్ ఏంటిది.
సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఇలాంటివన్నీ దాంట్లో చర్చించుకుందాం, దాంట్లో చెప్తాను నేను మీకు క్లియర్ కట్గా. సో బేసిక్గా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఒకరోజు తీసుకునే బండి తీయని వాళ్ళు మాత్రం వద్దు బ్రదర్, మీరు మాత్రం అసలు తీసుకోవద్దు, ఓకేనా. సో ఇది మాత్రం ప్రాంప్ట్గా చెప్తున్నా. ఓకే బ్రదర్, వీడియో లెంత్ అవుతుంది. సో ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాను. సో రేపటి మంచి కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ, సో లైక్ చేయండి. మీ ఎస్పీకే బిజినెస్ సైనింగ్ ఆఫ్. ఎస్పీకే బిజినెస్.